ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా ద్వేషాన్ని, అసూయను, క్రోధాన్ని పెంచుకుంటున్నారు. Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness, cruelty, jealousy and anger. కట్టగడబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు. We are not sharing our love with the rest. ద్వేషము 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 ద్వేషము. There is hatred all the time. ఇది మహారాక్షసి ఈ ద్వేషము. And this hatred is much worse than the demon. ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు. The demonic hatred is ever on the rise today and not the love. నీలో కించిత్తేమైనా ప్రేమ లభించినా ఆ ప్రేమను తిరిగి 10 మందికి పంచుకో. If there is fraction of love within you, share it with others. అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం. That is your real duty. అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి and do that duty properly. దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు. And then acquire that, reach that position. కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు, ఆనందములు, సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం. మన యొక్క మంచి చెడ్డలు కానీ, పాప పుణ్యములు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు. మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది. సంవత్సరమునకు భగవంతుడు అని పేరు. అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు. కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు. మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితములే మనకు అందిస్తుంటున్నది. కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కర్లేదు. నిత్యము కూడాను క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే. కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు. మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం. మన యొక్క నడతలే దీనికి మూల కారణం. కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి. సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. సద్భావములను పెంచుకోవాలి. సత్సంగమును చేరాలి. జాగ్రత్తావస్థలో మీకు దేహాభిమానం ఉన్నది. ప్రకృతి కనిపిస్తున్నది. సుఖదుఖాలను అనుభవిస్తున్నారు. కాని గాఢ నిద్రయందు మీ దేహమే మీకు లేదు. దేహం లేనప్పుడు ప్రకృతి కనిపించదు. ప్రకృతి లేనప్పుడు సుఖదుఖములే లేవు. కనుక మీరు దేహాభిమానమును నిర్మూలించుకున్నప్పుడు మీకు సుఖదుఖములు రెండూ ఉండవు. కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. అందువల్లనే ఉపనిషత్తు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత అని చెప్తుంది. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకో, నీవు సచ్చిదానంద స్వరూపుడవు అంటున్నది. ఒక ప్రైమ్ మినిస్టర్కు గాని, ప్రెసిడెంటుకు గాని నిద్రలో నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను ప్రెసిడెంట్ను అనే భావం ఉండదు. మేల్కొన్న తరువాతనే నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను ప్రెసిడెంట్ను అని చెప్పగలుగుతారు. అదేవిధంగా అజ్ఞానమనే నిద్రలో ఉన్న మానవుడు తాను సచ్చిదానంద స్వరూపుడననే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. శ్రీ సత్య సాయీశ తవ పాద శరణం. దివి నుండి భువి చేరి శ్రీ సత్య సాయి భక్తులను కరుణించే ఆనందదాయి. రత్నాకర వంశ కుల దీపమోయి మమ్మేల వచ్చిన శ్రీ సత్య సాయి. శ్రీ సాయినాథం వర్తి నివాసం చిత్రావతి తీర శ్రీ చిద్విలాసం. శ్రీ సాయినాథం సర్వమత సారం శ్రీ సత్య సాయీశ తవ పాద శరణం. मेरे दिल ने चुन लिया ने तेरे दिल दिया, तू जो मेरे नाल तुरे था, तुर पे मेरी आसा जीना मेरा है उन्हें तेरा की मैं करा, तू कर मैं करूँ इंतजार तेरा. तू दिल तू यूं जान मेरी, जान मेरी, जान मेरी. मैं तेनू समझावा कि ना तेरे बिना लगदा जी. అరుణాచల
शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवा अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवा अक्षयलिंगा आत्मलिंगा अक्षयलिंगा आत्मलिंगा तेजोमय विग्रहलिंगा तेजोमय विग्रहलिंगा इह पर सुखदायका ईशा इह पर सुखदायका